ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాలం లేఖన భాగం మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన్ను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తుకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళెను. ఈ చదివిన లేఖన భాగంలో స్వప్నమందు దేవుని దూత ఎవరికి ప్రత్యక్షమైంది? యోసేపునకు. యోసేపు అది వరకు కూడా దేవుని దూత చేత ఆజ్ఞాపింపబడ్డాడు. నీవు మరియమ్మను విడనాడొద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది అని చెప్పినప్పుడు ఆయన అనేక పాపముల నుండి ఆ వచన భాగం చదువుతున్నాను. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఈ యొక్క రక్షకుని గూర్చిన మాట విన్న తర్వాత మరియమ్మను చేర్చుకున్నాడు, నమ్మకంగా నిలబడ్డాడు. యోసేపు కూడా తన ప్రయాణంలో ఎక్కడ కూడా యేసు ప్రభువు కొరకు అలుపెరగకుండా నిలబడ్డాడు. మన బ్రతుకులలో దేవుడు ఒక నమ్మకమైన స్థానం ఇస్తాడు. ఆయన కొరకు పని చేయటానికి, ఆయన కొరకు ఇతరుల ముందు బ్రతకటానికి మనకిచ్చే అనేకమైన అవకాశాలు, వాటిని అందిపుచ్చుకొని ఆ సమయంలో నిలకడగా నిలబడగలిగితే మనము చరిత్రలో నిలబడిపోతాం, అనేకులకు మార్గదర్శకులం అవుతాం. యోసేపు యొక్క దేవుని కొరకై చెప్పిన ప్రతి మాటను నెరవేర్చటానికి, వాటి కొరకు తను నమ్మకమైన పాత్రగా పనిచేయటానికి వెనుకంజ వేయలేదు. తను ఎప్పుడో సమయం ఉన్నప్పుడు బయలుదేరి వెళ్ళలేదు. ఆ రాత్రి వేళే దూత చెప్పగానే తల్లిని శిశువును వెంట పెట్టుకొని ఐగుప్తుకు వెళ్ళిపోయినాడు. తను కూడా అలుపెరగని ప్రయాణం చేసినాడు. ఎక్కడ ఎప్పుడు దేవుని మాట ఏ విధంగా ఉందో, ఏ విధంగా బోధింపబడుతున్నదో అట్టి విధంగా తను చేయడానికి వెనుకంజ వేయనివాడు. ఇది ఎప్పుడు సాధ్యము అనంటే దేవుని కొరకు హృదయాన్ని పూర్తిగా అప్పజెప్పినప్పుడే సాధ్యం. జీవితాన్ని పూర్తిగా అప్పజెప్పినప్పుడే సాధ్యం. మన సొంత ఆలోచనలు, తలంపులు లేకుండా, సొంత ఇష్టాలని కాకుండా దేవుని కొరకై ఏ కార్యమైనా జరిగించటానికి నన్ను ఎంచుకున్నాడు, నేను చేయాల్సిందే అంటూ చేయగలిగినప్పుడే. చాలాసార్లు మనం కూడా మన బాధ్యతలను దేవుని సన్నిధానంలో ఏ విధంగా నెరవేర్చడానికి ఇష్టపడతామంటే, ఇతరులు చూడడానికి, ఇతరులను సంతోషపెట్టడానికి, లేదా మన స్థానం గొప్పది సంఘంలో, సమాజంలో అంటూ ఆ స్థానాన్ని చూపించుకోవడానికి కొన్నిసార్లు బాధ్యతలు నెరవేర్చిన వారంగా నిలబడతాం. కానీ అది పూర్తిగా కాదు, కొంత మట్టుకే, అనేకులు చూస్తున్నప్పుడు మట్టుకే. కానీ మనము మన జీవితాన్ని దేవుని కొరకై పూర్తిగా అప్పచెప్తే ఇక ఎవరు చూస్తున్నారు, ఎవరు మనల్ని జడ్జి చేస్తున్నారు అనే ఆలోచన ఉండదు. పూర్తిగా దేవుని పైన ఆధారపడతాం. స్వప్నమందు కనిపించిన దర్శనమిచ్చిన దేవుని దూత చెప్పిన మాట వినగలిగినాడు. మనమైతే మన ముందు ఎన్ని మంచి మాటలు చెప్పినా కొన్నిసార్లు పెడచెవిన పెడతాం. ఆ చెబుతున్న మాటలు మన జీవితం కొరకు మంచివి అయినా సరే మనము వినడానికి ఇష్టపడం. దేవుని సన్నిధానంలోని సంఘంలో మనము సమూహంగా చేరి దేవుని మాటలు వింటున్నప్పుడు కొన్నిసార్లు దైవజనుల నుండి వినబడే ప్రతి నమ్మకమైన మాటలు తీసుకోవడానికి ఇష్టపడము. అవి మనకు నచ్చేవిగా ఉండవు. ఆ నచ్చని మాటలను తీసుకోకుండా జీవితాన్ని పతనావస్థలోకైనా వెళ్ళిపోవడానికి ఇష్టపడతామే కానీ మన బ్రతుకులను మార్చే మాటను తీసుకోవడానికి మాత్రం ఇష్టపడము. అతి బలహీనమైన స్థితి కేవలము వారిపైన వారు ఆధారపడ్డారు వారుగా, లేదా
నా జీవితము నా ఇష్టం అనుకునే స్థితిలో ఉన్నవారు ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి పనులు చేసేవారుగా ఉంటారు. కానీ దేవుని కొరకు బ్రతకాలని, ఆయన కొరకు మాత్రమే జీవించాలని, ఆయన కొరకు అనేకులను సంపాదించాలన్న ఆశ కలిగిన వారు దేవుని వాక్కును మాత్రమే ఇతరులకు అందించే విధంగా, ఆయన ప్రేమను ఇతరులకు పంచే విధంగా నమ్మకంగా జీవిస్తారు. పగలుతో రాత్రితో సంబంధం లేదు, సమయంతో సంబంధం లేదు, వారు ఎక్కడ ఉన్నారు, ఏ చోటు అనేది సంబంధం లేదు, వారు ఎవరి కొరకు ఈ దేవుని పనులు చేయడానికి సిద్ధపడుతున్నారు సంబంధం లేదు. ఏది ఏమైనా దేవుడు బోధించిన మాటను, ఆయన నుండి వచ్చిన గద్దింపును, ఆయన నుండి వచ్చిన సరైన మాటను మనము గ్రహించగలిగి వాటిని మనము ముందుకు కొనసాగించగలిగితే ఎంతో మందిని దేవుని సన్నిధానికి నడిపించిన వారం అవుతాం. మన జీవితం ఒక చక్కని సార్థకతలోకి వస్తుంది. నెమ్మదైన జీవితము కొరకు, నమ్మకమైన జీవితము కొరకు దేవుని ప్రణాళికలో ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆయన మనకు బోధించిన మాట మనము శిరస వహించాలి అంటే పూర్తిగా బ్రతుకును అప్పచెప్పగలగాలి. ఇష్టం లేకుండా యేసయ్యను వెంబడించడం సాధ్యమయ్యే పని కాదు. ఇతరుల కొరకు యేసయ్యను వెంబడించడం సాధ్యమయ్యే పని కాదు. ఇతరులను మెప్పించటానికో, వారిని భ్రమ పెట్టడానికో ఏదో కాసేపు విన్నట్టుగా నటించగలము, కానీ జీవితంలో సరి అయిందిగా, నిజమైన బరువైన గింజగా బ్రతకలేం. ఎప్పుడైతే పొట్టుగా ఉంటామో కొట్టుకొని పోతాం, గింజగా ఉంటే నాటబడతాం, మొలకెత్తుతాం, అనేకులకు ఫలమిచ్చే మహావృక్షాలుగా నిలబడతాం. ఈ యొక్క లేఖన భాగంలో యోసేపు దేవుని సన్నిధానంలో తనకు తాను అప్పచెప్పుకున్నాడు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు దేవుని దూత ఏ మాట తనతో దేవుని మాటలు బయలుపరుస్తాడో అట్టి మాటలన్నిటినీ విన్నాడు, విని వాటి ప్రకారమే చేసినాడు. మనం కూడా దేవుని వాక్యం వింటున్నాం. దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా వింటున్నాం. కొంతమంది మనం రెఫరెన్సులు రాసుకుంటాం, కొన్నిసార్లు వెళ్ళి తిరిగి వాటిని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. వీటన్నిటికీ చిట్ట చివరగా రావాల్సిన ఆ రిమైండరు, ఆ లెక్క తేలేది ఏంటి అని అంటే, మనము ఆయన మాటను వినేవారముగా ఉండాలి, ఆయన చెప్పినట్టుగా చేసేవారముగా ఉండాలి, ఆయన ఆజ్ఞలలో, ఆయన కట్టడలలో ముందుకు నమ్మకంగా కొనసాగే వారముగా ఉండాలి. అప్పుడే ఈ బ్రతుకు ప్రయాణంలో అనేకులకు దీవెనకరమైన అడుగులు వేస్తాం, దీవెనకరంగా బ్రతుకుతాం. నువ్వు సమృద్ధిలో ఉంటావు, ఇతరులను సమృద్ధిలోనికి నడిపించిన వాడవు అవుతావు. అటు నమ్మకమైన స్థితిలో దేవుడి దినాన మనల్ని నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నిలబడదామా? కొనసాగుదాము కలిసి. ఆయనలో ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా నిలబడడానికి ఇష్టపడదాం. నేనంత దూరం ప్రయాణం చేయలేను, నేను వెళ్ళలేను అంటూ యోసేపు ఆగిపోలేదు. ఏం చెబితే అది నమ్మకంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన్ను ఏ విధంగా చెప్పవచ్చు అనంటే, ఆజ్ఞ ఇయ్యగానే చెయ్యటానికి సిద్ధంగా ఉన్న మనసు కలిగిన వాడుగా ఉన్నాడు యోసేపు. మన మనసు ఏ విధంగా ఉన్నది? మనం ఎటువంటి వారంగా ఉన్నాం? ఏ మనసు కలిగిన వారంగా ఉంటున్నాం? వినగలుగుతున్నామా? వినగలిగితే విశ్వసిస్తాం. వాక్యాన్ని వింటే విశ్వసిస్తాం. విశ్వాసం పెంపొందించబడుతుంది. ఆయన కొరకు బ్రతకటానికి చాలా ఇష్టంగా అడుగులు ముందుకు వేస్తాం. మన జీవితం యేసయ్య చేతికి అప్పచెప్పినాం. ఇక వెనుకకు తిరగకుండా ఆయనలోని మాటలను గ్రహిస్తూ ఆయన కొరకు, ఆయనలో మనం బ్రతుకుతూ ముందుకు కొనసాగుదాం. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు. ఈ యొక్క ఉదయకాలం మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అవునా తండ్రి, నీ మాటకు మేము శిరస వహించుటకు కావలసిన నా తండ్రి మంచి మనసును మాకు దయచేయండి. ఎన్నోసార్లు మా కొరకే బ్రతికి మేము నా తండ్రి మేము ఆగిపోతూ ఉన్నాం. మా జీవితం కొరకు, మా స్వార్థం కొరకు, మా సొంత పనుల కొరకు, మా సొంత జీవితంలో జరిగే గొప్ప లాభాల కొరకు అంటూ వెళుతున్నాము. కానీ నీ చిత్తంలోని మాటలు నెరవేర్చలేని వారంగా నా తండ్రి మేము భ్రష్టులమైపోతున్నాం. అట్టి స్థితిలో ఉండకుండా నాయన నమ్మకమైన పరిశుద్ధమైన జీవితంలో జీవిస్తూ నీ కొరకు బ్రతికి బిడ్డలుగా మాకిచ్చిన పాత్రను సంఘములో, సమాజంలో మా కొరకు
మీరు ఇచ్చిన పాత్రను మేము నమ్మకంగా నెరవేర్చు వారముగా నీ మాటలను నా తండ్రి మేము గ్రహిస్తూ నీ ప్రేమను ఇతరులకు అందిస్తూ మేము బ్రతుకుటకు సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాను. యోసేపు ద్వారా మేము నేర్చుకుంటున్న యొక్క పాఠం కొరకే వందనాలు అయ్యా. మమ్మల్ని కూడా సంఘాలలో నిలబెట్టినావు అయ్యా. ఆయా పాత్రలుగా మాకెన్నో బాధ్యతలు ఇచ్చినావు. వాటిని మేము ఇతరుల కొరకు కాకుండా నీ కొరకు మేము నెరవేర్చే వారముగా, నీవిచ్చావన్న నమ్మకముతో పనిచేసే వారముగా, ఇష్టంగా నీ కొరకు మేము నా తండ్రి నీ మాటకు శిరస వహించు వారముగా పనిచేస్తే అనేకులను నీ యొక్క సన్నిధానం కొరకు సంపాదించిన వారం అవుతాం. మా జీవితం ఒక చక్కని సార్థకతలోకి వస్తుంది. అట్టి నమ్మకమైన జీవితంలో కొనసాగుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో బిడ్డల పనులను ప్రయాణాలలో తోడయుండి సమస్యలను తొలగిస్తూ నాయన సమృద్ధితో నిలబెట్టి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.